ఛానల్ పెట్టి నాకు 1 వీక్ అవుతుంది. వీడియోస్ చేయి అంటే నాకు అసలు దానిపైన కాన్సన్ట్రేషన్ కూడా వస్తలేదు. వాళ్ళు అన్ని మాటలు అంటుంటుంటే ఇప్పుడు లాస్ట్ నన్ను అజ్జు ఇప్పుడు చేసావా లేదా అని అన్నందుకు ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు ఛానల్ పెట్టాలనుకున్నా ఫైనల్లీ డే వచ్చింది, కానీ నాకు ఆ హ్యాపీనెస్ లేకుండా చేసేసి మొత్తం. పొద్దున నాకు మమ్మీ డాడీ ఇద్దరు ఫోన్ చేసారు. నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు, ఒకళ్ళు ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు, నీకేం అవసరం, మమ్మీ డాడీ మళ్ళీ నన్నే అంటున్నాడు తెలుసా. నిజంగా నేను అట్లా చేస్తానా, నాకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. నేను మాట్లాడిన అతను వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి. నేను ఎందుకు వచ్చినావు, నీ వల్ల నేను అజ్జు పండు విడిపోతున్నారు అని ఏమేమో బ్యాడ్ వస్తున్నాయి మాటలు, నాకు తీసుకోలేకపోతున్నాను. నేను వాడికి సపరేట్గా తీసుకెళ్ళి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ కౌసి ఏమని చెప్పరా అన్నాం అనుకున్నప్పుడు నా మొహం చూస్తుంటేనే నువ్వు అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడి నుంచి రాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అట్లనే అనేసి ఇంకా నువ్వు చూసినావు చూడలేవు, నువ్వు చూస్తే మాత్రం అసలు తీసుకోలేకపోతుండే. ఆడే ఉండదు ఎందుకు, నీ గురించి ఉన్నా, నీ గురించి రెస్పెక్ట్ ఇస్తున్నా, అలాంటిది నీకు అట్లా మాటలైతే నెట్లు ఊరుకుంటాక మ్యాటర్ లేదే లేదా. ఒక క్రియేషన్ చేసి మ్యాటర్ ఉంది అని క్రియేషన్ చేసి ఉంటే కదా పేరు వాళ్ళతో బదలం చేస్తారా. అక్క ఇట్లనే ఏడుస్తుంటావు ఇక, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఊకి ఇప్పుడు ఏడిపోయినా అక్క, గర్ల్స్ ఎక్కువ ఏడవతాక ఇంట్లో మంచిది కాదు. నేను ఉన్నా నేను చూసుకుంటా. నేను చెయ్యని తప్పుకి వాళ్ళని పండగతో ఆల్రెడీ మాట్లాడినా కదా, నువ్వు మాట్లాడినా తమ్ముడు మాట్లాడినా కదా. నేను ఎంత మాట్లాడినా వాళ్ళు అన్నది అంటారు, ఏమన్నది అంటే చెప్తలేరు. చెప్తలేరా నేను అమ్ము అంటే భవి గురించి పండుగ గురించి బ్యాడ్ గా మాట్లాడినామంట. మాకు మాట్లాడే అవసరం ఏమొచ్చింది వాళ్ళ గురించి? వాళ్ళు ఒక్క మాట కూడా వింటలేరు. ఛానల్ పెట్టి నాకు 1 వీక్ అవుతుంది. వీడియోస్ చేయి అంటే నాకు అసలు దానిపైన కాన్సన్ట్రేషన్ కూడా వస్తలేదు. వాళ్ళు అన్ని మాటలు అంటుంటుంటే ఇప్పుడు లాస్ట్ నన్ను అజ్జు ఇప్పుడు చేసావా లేదా అని అన్నందుకు ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు తెలుసా. ఇది ఈ రోజు కోసం నేను 3 years నుంచి వెయిట్ చేసిన. అన్ని మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చెప్పింది కాబట్టి 100% వాళ్ళ తమ్ముడితో కూడా రేపు మాట్లాడతా. అయినా వాళ్ళ తమ్ముడు అన్ని మాట్లాడినా కూడా పండుగతో మంచిగా మాట్లాడుతుంది, ఏమంటలేదు. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం నన్ను ఒక విలన్ లాగా ఎట్లా చూస్తున్నాడంటే మనం ఎందుకు తీసుకొచ్చినావు, ఎట్లా మాట్లాడుతున్నా చూస్తున్నావు కదరా. ఎప్పుడైనా నీకు అన్నం చేతులను తినిపిస్తున్నారా, వాడికి ఎట్లా తినిపిస్తుండే తెలుసా. వాడు అన్ని మాట్లాడుతుంటే నేను తీసుకోలేకపోతున్నాను. నేను అవన్నీ ఈ డే కోసం నిజంగా నువ్వు నమ్మిన నమ్మకపోయినా 3 years నుంచి అమ్మ ఎప్పుడు ఛానల్ పెట్టాలి అనుకున్నా ఫైనల్లీ డే వచ్చింది, కానీ నాకు ఆ హ్యాపీనెస్ లేకుండా చేసేసి మొత్తం. నువ్వు ఏడవకక్క, నేను మాట్లాడతాను చెప్పినావు రేపు. నువ్వు మాట్లాడినా కానీ పండు మాత్రం ఎట్లా తీసుకుంటుంది చూసినావు కదా. వాళ్ళ తమ్ముడు పండక్క ఏం లేదు, కానీ తమ్ముడు చెప్పింది, మా తమ్ముడు చెప్పింది చెప్పి అంటుంది. వాళ్ళ తమ్ముడికి ఎవరు చెప్పారో ఏమి ఎక్కిచ్చారో వాళ్ళ తమ్ముడు కూడా ఇన్నా అంటుంది. వాళ్ళ తమ్ముడు ఇన్నడో లేదో, లేకపోతే ఎవరైనా ఎక్కిచ్చారో, ఎవరు పగుందో తెలియదు. కానీ వాడికి అసలు నా మీద ఇప్పటి వరకు ఎలాంటి పగలేదు. వాడు ఏం తెచ్చుకున్నా నాకు ఇస్తాడు. అట్లాంటి వాడికి ఎందుకు పగ ఉంటుంది చెప్పరా నా పైన? ఆయన అంటే ఆయన నాకు ఎవరు ఎక్కిచ్చిన అనిపిస్తుంది. నాకు ఎవరు ఎక్కిస్తారు, ఆయనకి ఎక్కిస్తే ఆయన పండగ చెప్పిండు, పండగ ఇట్లా అంటుంది. వాడు ఏమన్నాడు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నా. ఆల్రెడీ నేను డోర్ కూడా నీకు వచ్చిన మీరు ఆయన ఇన్నుంటే ఇప్పటికి టాపిక్ చెప్తుండే. ఆయన ఇన్లేడు, ఎవరు చెప్పారు కాబట్టి కన్ఫర్మేషన్ చెప్పే అవసరం ఏముంది. నా ముంగట చెప్పొచ్చు కదా, పంచిను నువ్వు ఈ మాట అన్నావు అందుకని నేను ఇట్లా అంటే ఒక మాట అనేసి సరే నేను నిజంగానే అనుంటే సారీ చెప్తుండే కదా. నేను అసలు అనం కూడా అంటే ఇన్ని మాటలు అన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. పొద్దున నాకు మమ్మీ డాడీ ఇద్దరు ఫోన్ చేసారు. నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు, ఒకళ్ళు ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు, నీకేం అవసరం, మమ్మీ డాడీ మళ్ళీ నన్నే అంటున్నాడు తెలుసా. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అంత గట్టిగా చెప్తున్నాడు కదా. నిజంగా వాళ్ళు కూడా వాళ్ళనే కరెక్ట్ అనుకుంటున్నారు, నన్నే తప్పు అనుకుంటున్నారు. మన పేరెంట్స్ కూడా. నువ్వు ఏడవకక్క, ఎందుకు ఏడుస్తున్నావు? నాకైతే ఏమనిపిస్తలేదు. నాకైతే నేను ఎంత హ్యాపీగా ఉండాల్సిన డే ఇంత గలీజ్ ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. నేను నీ మీద నమ్మకం ఉందా చెప్పదని చెప్పి, నీకు నీ మీద నమ్మకం ఉందా చెప్పదని చెప్పి, మరి ఇంకేంది
అనేటోళ్ళు మస్తు అంటారు అక్క, నువ్వు ఎదుగుతున్నావు అంటే అనేటోళ్ళు అంటారు. వదిలేసాలి, లైట్ తీసుకోవాలి. బయట అంటే ఏం కాదురా, ఇంట్లో అంటే ఎట్లుంటారా? ప్రతి రోజు నేను అందరితో కలిసి తినేదాన్ని, కలిసి మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఒక్కరు కూడా అతను కలిసి తింటున్నారా? నువ్వు చూస్తున్నావు కదా, కలిసి మాట్లాడుతున్నారా? పండుగ కలిసి బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళ తమ్ముడు రావణ్ గారు ఏమో వాళ్ళని ఇట్లా చేస్తుండు. ఒక్కరైనా అతను ఉంటున్నారా చక్కగా మాట్లాడిన అతను? వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి? నేను చూస్తున్నావు కదా, చిన్ను దెంగి వెళ్ళిపోమను అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడి నేను ఎట్లా తీసుకోవాలి? తప్పు లేని కామెంట్ పెడితే చాలా గలీజ్. ఇప్పుడు కామెంట్ పెట్టొద్దు అట్లా, చూసి చేసి ప్రూఫ్ కావాలి ఫస్ట్ మనకి. అక్క ఏమన్నదో ఆ ప్రూఫ్ చెప్పమను, తర్వాత మీరు తిట్టండి, దాంట్లో పాయింట్ ఉంటుంది. తెలియని చేసి మీరు అట్లా కామెంట్ తిట్టకండి. అది ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేను నిజంగానే అనేసానేమో, వాళ్ళు కామెంట్స్ చేస్తుంటే నాకే నిజంగా నేను అన్నానా నాకే అనిపిస్తుంది. అసలు నేను అనలేదు, నాకు 100% గ్యారంటీ ఉందిరా. నేను ఒకరికి మాట అనే అవసరమే లేదు. ఈ రాజనన్న కూడా నన్నే తప్పు అనుకుంటున్నాడు. వెనకలు ఒకటి మాట్లాడుతున్నావు, ముంగట ఒకటి మాట్లాడుతున్నావు, నెట్లు అన్నట్టు చూసిన మాటలు నేను కూడా తీసుకోలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను అట్లా చేస్తానా నాకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నా నేను. కానీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు. మమ్మీ డాడీ కూడా చూస్తారు. మమ్మీ డాడీ ఏమనుకుంటారు రేపు వాళ్ళకి? ఇంక ఇప్పుడు మంచిగా స్టడీ వచ్చిందనుకో, ఇప్పుడు చదివితే అమ్మ నా కూతురు ఇట్లా అంటారు అని వాళ్ళకి పెయిన్ ఎట్లా వస్తుందిరా మమ్మీ డాడీకి? అన్ని వాళ్ళే అనేసుకుంటారు. ఇంకా నన్ను గలీజ్ అంటున్నారు తెలుసా? చిన్నాలు గినాలు అనే మాటలు అంటున్నారు. అవన్నీ నేను తీసుకోలేకపోతున్నా. ఎవరన్నారు అట్లా? కింద కామెంట్స్, మళ్ళీ సపరేట్గా మెసేజెస్, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ వల్ల నేను అజ్జపండు విడిపోతున్నారు అని ఏమేమో బ్యాడ్ వస్తున్నాయి మాటలు. నాకు తీసుకోలేకపోతున్నాను. ఇంకొకటి, మా తమ్ముడు నా కోసం ఎక్కడి నుంచో వస్తాడు. వాడి ముంగట కూడా నన్ను ఎన్ని మాటలు అన్నారు, అయినా కూడా వాడు తీసుకుండు. ఎవరైనా బై మిస్టేక్గా నన్ను ఇట్లా గుసాయించి చూస్తేనే వాళ్ళని పోయి కొట్టేటోడు మా తమ్ముడు. అలాంటిది ఇంత పెద్ద నింద నాకు వేసినాక కూడా వాడు ఒక్క మాట ఎందుకు ఏమనలేడంటే జస్ట్ నా కోసం. మళ్ళీ రేపు పొద్దునేమన్నా అవుతుందేమో అనేసి మళ్ళీ ఇంకొకటి వీడు గౌసి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినారు. అటు వాడిని ఏమనలేక ఇటు నన్ను ఏమనలేక వాడి మధ్యలో నలిగిపోతున్నాను. నాకు ఎంత అర్థమైంది ఫస్ట్ అయితే. కొన్ని సిచ్యువేషన్స్లో నన్ను ఒక అబ్బాయి ఒక మాట నందుకు వాడిని పోయి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ అవన్నీ చెప్పలేను, కానీ ఇక ఏం అనలేకపోతున్నాను. వదిలేసేయి, అన్న వదిలేసేయి, లైట్ తీసుకో. నేను రేపు మన్నగతో మాట్లాడతా, అంత వదిలేసేయి. మాట్లాడుతావురా, మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఆమెకి ఎట్లుంటుంది ఒక మాట? ప్రూవ్ చేద్దాం. అది ఇంకా థర్డ్ పర్సన్ లేరు కదా, మాట్లాడదాం. ఎంత నేను వాడికి సపరేట్గా తీసుకెళ్ళి కూడా చెప్దాం అనుకుంటున్నా. ఈ కౌసి ఏమని చెప్పరా అందాం అనుకున్నప్పుడు నా మొహం చూస్తుంటేనే నువ్వు అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడి నుంచి రాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అట్లనే అనేసి ఇంకా నువ్వు చూసినావు చూడలేవు, నువ్వు చూస్తే మాత్రం అసలు తీసుకోలేకపోతుండే ఆడే. అండ్ ఏదో ఒక రోజు గౌసికి తెలుస్తుంది, తెలిసిన రోజు సారీ అని చెప్తారేమో, కానీ అన్న మాటలన్నీ పోవు కదరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలన్నీ ఎవరు తీసుకోరు. అన్ని మాటలను తీసుకుంటాను. ఎందుకంటే నేను జస్ట్ అతను నేను తమ్ముడు కంటే ఎక్కువ చూసినారా వాడిని, ఒక మర్దులకు ట్రీట్ చేసిన వాడిని నేనైతే. అయినా నేను ఇట్లా చేసిన ఒకటేసారి వదిలే, ఎవరు చేసిన దానికి వాళ్ళకే శిక్ష ఉంటుందిలే. కానీ అక్క వీడిపక్కు నేను నీ గురించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. నేను రెస్పెక్ట్ ఇస్తే ఎందుకు? నీ గురించే అక్క. నేను ఉన్నది ఎందుకు? నీ గురించే ఉన్నా, నీ గురించి రెస్పెక్ట్ ఇస్తున్నా. అలాంటిది నీకు అట్లా మాటలైతే నేను ఎట్లు ఊరుకుంటాక? నాకు అసలు నేను ఎంత బాధ చేస్తున్నా నాకు అర్థమైతలే. నాకు ఎట్లా ఆ వీడియో చూసినా, నేను మీరు ఇట్లా కొట్టిన వీడియో నేను లేనప్పుడు నేను బయటికి పోయినా, ఆ వీడియో చూసి నాకు పిచ్చి లేచింది. అందుకే పండగకు ఫోన్ చేసి పర్సనల్గా కలుద్దాం అక్క, మాట్లాడదామని చెప్పిన. వాళ్ళేమో కెమెరా పెట్టుకొని వీడియో తీసి. అదే కదా, ఇప్పుడు ఏమన్నా తప్పై ఉంటే చిన్నక్క నువ్వు ఈ మాటలు వాడు నాకు సపరేట్గా తీసుకెళ్ళి చెప్పినా ఏదన్నా అంటుండే, వచ్చి కెమెరా పెట్టి పబ్లిక్ చేసి ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు, అందరు బ్యాడ్ అనుకోరా? నాకైతే ఇక్కడ ఒకసారి ఉండాలి అనిపిస్తుంది, ఒకసారి ఉండొద్దు అనిపిస్తుంది. నాకే ఏదో చేస్తురు, నేనైతే మంచిగా ఏం కాదు అసలు, అది ఆ మాట అనేది ఏం లేదు అని అనుకుంటున్నా. ఉంది చేస్తాం, గుంజుతాం, పోతాం, లొల్లి పెడతాం అంటే నేను కూడా చేయాల్సి వస్తుంది అక్కడ. నేనైతే నేను ముఖం చూసి అయితే ఒప్పుకున్నా ఇంతసేపు ఇన్ని రోజులు. మన తప్పు లేదు కాబట్టి మనం బరాబర్ గట్టిగా మాట్లాడాలి. అట్లా గట్టిగా మాట్లాడుతుంటే ఏమంటున్నారు చూస్తున్నావు కదా, వాళ్ళే గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న టైప్లో చూస్తున్నారు వాళ్ళు. మెల్లగా మాట్లాడడం అనుకో తప్పు చేసిన దానిలాగా ఎత్తున్నారు, గట్టిగా మాట్లాడుతుంటేనేమో ఎందుకు అట్లా ఓవర్ యాక్టింగ్ మాట్లాడాలని వీళ్ళు అంటున్నారు.
వాళ్ళకేం తెలియక సగం సగం తెలుసుకొని మాట్లాడతారు. ఏదో ఒక రోజు 100% నిజం తెలుస్తారు. నిజం తెలిసిన రోజు ఇంకా వాళ్ళే ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతారు 100%. నేను గట్టిగా మాట్లాడతానేమో అంతేగాని నా మనసు ఎంత చెప్తున్నావు వాళ్ళకి అది అర్థమైతలేదు. అది అర్థమైతే మ్యాటర్ ఉంది చెప్పుకొని మనకు చెప్పు అంటే మనం ఏం చెప్తాం? మ్యాటర్ లేదు మనకు చెప్పంటే మనం ఏం చెప్పాము. వాళ్ళకి చెప్పంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారు మనకు చెప్పు అంటారు అంటే మ్యాటర్ లేదు ఏం చెప్తాం? వాళ్ళు ఏం చెప్తారు? మ్యాటర్ లేదే లేదు అలా ఒక క్రియేషన్ చేసిరు మ్యాటర్ ఉంది అని. క్రియేషన్ చేసి ఉంటే కదా పేరు వాళ్ళని బదలం చేస్తారా? చెప్పినా అక్క నువ్వు ఏడవకు, నువ్వు ఏడ్చినావు అనుకోని ఇది తీసుకొని వెళ్ళిపోతా. అర్థమవుతుందా? నువ్వు ఏడవకు, నేను రేపు మాట్లాడతా అని చెప్పినా రేపు మాట్లాడతా. అర్థమైందా? నువ్వు ఏడ్చినావు అనుకోని ఇప్పుడే తెలుసుకొని పోతా. ఫస్ట్ నీకు చెప్పిన అందుకే నేను అన్నా వద్దు అంట అని చెప్పి నువ్వు నీ హ్యాపీనెస్ కావాలని చెప్పి నువ్వు ఉన్నావు. నీకోసం నేను ఇడు ఉన్నా. నేను ఎందుకున్నా? నీ గురించే ఉన్నా. నువ్వు ఏడవకు, రేపు నేను మాట్లాడదని చెప్పిన పడకపోతే రేపు మాట్లాడతా. సరేనా? నాడు అనుకో.